హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడే పండు అనే చందమామ కథని చెప్పుకుందాం. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథల్లోని ఒక కథ. మాట్లాడే పండు. అనగా అనగా ఒక రాజుగారి వద్ద లెక్కలేనన్ని ఆవులు ఉండేవి. రోజూ పశువుల కాపరులు ఆవులను కొండ ప్రాంతంలో ఉన్న పచ్చిక బీళ్లకు తోలుకొని వెళ్ళేవారు. కానీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి వాటి సంఖ్య తగ్గిపోయి ఉండేది. రాజుగారు ఎంత గట్టి కాపలాలు ఉంచినా ఆవులు మాయమవడం మాత్రం మానలేదు. మాయమవుతున్న ఆవుల ఆచూకీ తెలుసుకుని రమ్మని రాజుగారు తన 3 కొడుకులను పంపారు. రాజకుమారులు ఒక రోజల్లా ప్రయాణం చేసి ఒక అరణ్యం చేరుకున్నారు. అక్కడ వాళ్లకు ఒక వికారాకారం గల స్త్రీ ఎదురుపడి, నాయనలారా, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. అందుకు రాజకుమారులు విసుక్కుని, మేము ఎక్కడికి వెళితే నీకేం, నీ దారిన నువ్వు వెళ్ళు అన్నారు. ఆ స్త్రీ ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. రాజకుమారులు ముందుకు నడిచి చీకటి పడే వేళకు ఒక కోటను చేరుకున్నారు. కోట లోపల తమ ఆవులన్నీ కట్టివేసి ఉండటం వారికి కనిపించింది. ఇంకా లోపలికి పోగా నిద్రపోతున్న ఆ అతి ముసలి రాక్షసి కనిపించింది. వారి అలికిడికి ఆ రాక్షసి మేలుకున్నది. రాజకుమారులు, అవ్వా, మాకేదన్నా పని ఇప్పించు, ఇక్కడే ఉంటాం అన్నారు. వాళ్ళు ఆవుల కోసమే వచ్చారని రాక్షసి గ్రహించింది. అది చాలా జిత్తులమారిది. తన ఒంట్లో శక్తి ఉడిగిపోయాక తన మాయోపాయాల చేతనే శత్రువులను చంపుతూ వస్తున్నది. అది రాజకుమారులను కూడా అలాగే చంపనిశ్చయించుకుని, సరే అబ్బాయిలు, ఆ ఆవులకు పాలు పిండే వేళ అయింది, వెళ్ళి పాలు పితుక్కుని రండి అన్నది. రాజకుమారులు సరేనని వెళ్ళి గంగాళాల నిండా పాలు పితుక్కుని వచ్చారు. రాక్షసి పాలను కాచి వాళ్లను పిలిచి, రేపటి నుంచి నా ఆవుల పాలన పోషణ అంతా మీదే. అబ్బాయిలు ఆకలితో ఉన్నారేమో, ముందు ఈ పాలు తాగండి అని 3 పాత్రల్లో విషం కలిపిన పాలు ఇచ్చింది. రాజకుమారులు ఆ సంగతి ఎరగక పాలు తాగి మరణించారు. రాక్షసి ఆ 3 పెట్టెలో దాచింది. తన కొడుకులు ఎన్నాళ్లకు తిరిగి రాకపోయేసరికి రాజుగారికి దిగులు పట్టుకున్నది. రాజుగారి పశువుల కాపర్లలో గోవిందుడనే యువకుడుండేవాడు. వాడు ధైర్యం చేసి రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమారుల జాడ, మాయమైన ఆవుల జాడ కనుక్కు వస్తానన్నాడు. రాజుగారు సరేనన్నారు. గోవిందుడు కూడా రాజకుమారులు వెళ్ళిన దారినే బయలుదేరాడు. వాడికి కూడా వికారాకారం గల స్త్రీ కనిపించి, నాయనా, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. గోవిందుడామెకు తను వెళుతున్న పని గురించి చెప్పాడు. అందుకామె, ఇంకా కొంత దూరం వెళ్ళావంటే నీకొక కోట కనిపిస్తుంది. అందులో ఒక జిత్తులమారి ముసలి రాక్షసి ఉన్నది. నా చెల్లెలి సహాయంతో అదే మీ రాజుగారి ఆవులను కాజేసింది. అవసరం తీరినాక అది నా చెల్లెల్ని చంపేసింది. ఈ పాటికది మీ రాజుగారి కొడుకులను కూడా చంపే ఉంటుంది. వాళ్ళకి ఈ విషయం ముందే చెబుదామనుకున్నాను గాని పలకరిస్తే నా మీద చిరాకు పడి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నది. గోవిందుడు ఆమెతో, నీ చెల్లెలు ఎవరు? ఆ రాక్షసికి మా ఆవులను కాజేయాల్సిన అవసరమేమిటి అన్నాడు. అందుకామె, ఆ రాక్షసికి ముసలి వయసులో పొట్ట గడవటం కష్టమైంది. మీ రాజుగారి ఆవుల మీద దాని కన్ను పడ్డది. మా చెల్లెలు ఒక మంత్రగత్తె. ఆ రాక్షసి మా చెల్లెలితో మెల్లగా స్నేహం కలుపుకున్నది. రాజుగారి ఆవుల్లో సగం వాటా ఇస్తానని చెప్పి మా చెల్లెలి సహాయంతో ఆవులను మాయం చేయించి తన కోటకు చేర్పించుకున్నది.
అవసరం తీరాక అది మా చెల్లెల్ని చంపేసింది. అన్యాయంగా మా చెల్లెల్ని చంపేసినందుకు నాకా రాక్షసి మీద చాలా కసిగా ఉన్నది. నేనా ముసలిదాన్ని. నా మంత్రశక్తులా ఏనాడో పోయాయి. నీలాటి వాళ్ళు కనిపిస్తే వాళ్ళ సహాయంతో రాక్షసి మీద పగ తీర్చుకుందామని చూస్తున్నాను అన్నది. అంతా విని గోవిందుడు ఆ రాక్షసి బారి నుంచి రాజకుమారులను, మా ఆవులను కాపాడుకునే మార్గం ఉంటే చెప్పు అన్నాడు. మంత్రశక్తులు పోయినా నా దగ్గర ఇంకా 2 వస్తువులు మిగిలి ఉన్నాయి అంటూ ఒక పండు, 3 రాళ్ళు గోవిందుడి చేతిలో పెట్టి, ఆ వికారాకారం గల స్త్రీ ఈ పండు నీకు రాబోయే అపాయం గురించి ముందే చెబుతుంది. ఇది మాట్లాడే పండు. దీనితో నీ అవసరం తీరిపోయాక ఈ పండులోని విత్తు తీసి నీటిలో అరగదీసి చనిపోయిన వారి మీద చల్లితే వాళ్ళు తిరిగి బతుకుతారు. ఈ రాళ్ళు కింద వేసి ఏమి కావాలంటే అవి అవుతాయి. నువ్వు రాక్షసిని చంపుతావని నాకు నమ్మకం ఉంది. వెళ్ళిరా నాయనా అన్నది. ఆమె ఇచ్చిన వస్తువులను తీసుకుని గోవిందుడు కోటకేసి బయలుదేరాడు. కోటని చేరుకుని ముసలి రాక్షసిని చూసి గోవిందుడు తనకేదన్నా పని ఇప్పించమన్నాడు. వీడు కూడా ఆవుల కోసమే వచ్చాడని పసిగట్టిన రాక్షసి, సరే నా ఆవులను చూసుకుంటూ ఉండు అని లోపలికి వెళ్ళి పాలు తెచ్చి ఎంతో ఆప్యాయంగా వాణ్ణి తాగమన్నది. తాగకు, అందులో విషం ఉన్నది అని పండు గోవిందుణ్ణి హెచ్చరించింది. రాక్షసి కన్నుగప్పి గోవిందుడు ఆ పాలను అవతల పారబోశాడు. పాలు తాగి కూడా గోవిందుడు బతికే ఉన్నందుకు రాక్షసి ఆశ్చర్యపోయి, అక్కడ పడక ఉన్నది, వెళ్ళి పడుకో, చాలా పొద్దుపోయింది అన్నది. పడుకోకు, కందకంలో పడిపోతావు అని పండు గోవిందుణ్ణి హెచ్చరించింది. రాక్షసి వెళ్ళిపోయాక గోవిందుడు పడక ఎత్తి చూస్తే దాని కింద ముళ్ళ కంచెలతో నిండిన లోతైన గొయ్యి కనిపించింది. రెండోసారి తన ప్రాణం దక్కినందుకు గోవిందుడు సంతోషించాడు. గోవిందుడు రాజకుమారుల కోసం కోట అంతా గాలించాడు. వాడికి రాజకుమారుల శవాలున్న పెట్టె కనపడింది. వికారాకారం గల స్త్రీ చెల్లెలి శవం మాత్రం కనిపించలేదు. రాజకుమారుల శవాలను మోసుకుపోవటం సాధ్యం కాదు. అందుచేత వాడు ఇక తనకు పండు అవసరం ఉండదని నిశ్చయించుకుని దాని విత్తనం తీసి నీటిలో అరగదీసి ఆ నీళ్లు రాజకుమారులపై చల్లాడు. వాళ్ళు వెంటనే బతికి గోవిందుణ్ణి గుర్తుపట్టారు. తర్వాత నలుగురూ కలిసి పశువుల కొట్టానికి వెళ్ళి పశువులను విడిపించి వాటిని తోలుకుంటూ కోట దాటారు. గోవిందుడు వికారాకారం గల స్త్రీ కోసం చూశాడు గాని ఆమె ఎక్కడా కనిపించలేదు. ఈలోగా రాక్షసి లేచి గోవిందుడి పక్క చెక్కు చెదరకుండా ఉండటం గమనించి అనుమానం వచ్చి పశువుల కొట్టంకేసి వెళ్ళింది. పశువులు లేవు. గోవిందుడు వాటిని విడిపించుకు వెళ్ళాడని గ్రహించి పెడబొబ్బలు పెట్టుకుంటూ వచ్చింది. రాజకుమారులు గోవిందుడు, రాక్షసి అరుపులు విన్నారు. అది పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ సమీపిస్తున్నది. గోవిందుడికి తన వద్ద ఉన్న రాళ్ళు జ్ఞాపకం వచ్చాయి. వాడొక రాయి తీసి వెనక్కి విసురుతూ ముళ్ళ కంచెలు అయిపోవాలనుకున్నాడు. ముళ్ళ కంచెల మధ్య చిక్కుకుపోయిన రాక్షసి అతి ప్రయాసతో వాడిని దాటి మళ్ళీ రాసాగింది. గోవిందుడు మరొక రాయి విసిరాడు. వెంటనే రాక్షసి మంటల మధ్య చిక్కుకున్నది. ఆ మంటలు చల్లారేదాకా రాక్షసి కదలలేకపోయింది. ఈలోపుగా రాజకుమారులు గోవిందుడు చాలా దూరం వెళ్ళారు. మరొకసారి రాక్షసి తమని సమీపిస్తూ ఉండడం చూసి గోవిందుడు తన వద్ద ఉన్న మూడో రాయి కూడా విసిరాడు. అది ఒక వాగులో పడింది. మరుక్షణమే వాగు పొంగనారంభించింది.
అయినా రాక్షసి వాగులోకి దిగి దాన్ని దాట యత్నించింది. అయితే ప్రవాహం రాను రాను హెచ్చి అందులోని రాక్షసి కొట్టుకుపోయింది. సాయంకాలానికల్లా గోవిందుడు రాజకుమారులతోనూ, ఆవులతోనూ రాజుగారి ఇల్లు చేరి జరిగిందంతా రాజుగారికి తెలిపాడు. రాజుగారు సంతోషించి గోవిందుణ్ణి గొప్పగా సత్కరించాడు. ఇదండి మాట్లాడే పండు కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.